హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి విశ్వనాథ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. రిక్వైర్డ్ హోమ్ బేస్డ్ డేటా ఎంట్రీ క్లర్క్ అయితే కావాలన్నమాట వీళ్ళకి. ఇదైతే ఎర్నాకుళం, కేరళ, ఇండియాలో ఉంటుందన్నమాట. 2 days కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇప్పటి వరకు 84 పీపుల్స్ అయితే దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఫుల్ టైమ్గా వర్క్ చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ దిస్ జాబ్ ఈజ్ ఏ సోర్సెడ్ ఫ్రమ్ ఏ జాబ్ బోర్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో హలో, దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫ్రమ్ యువర్ హోమ్ అండ్ ఎర్న్స్ గుడ్ ఇన్కమ్ అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ, గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు వర్క్ చేస్తూ మంచిగా ఎర్న్ చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది. వీఆర్ హైరింగ్ క్యాండిడేట్స్ ఫర్ డేటా ఎంట్రీ ఆపర్చునిటీస్ ఫర్ అవర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడైతే డేటా ఎంట్రీ ఆపరేషన్స్ కోసం వీళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో పొజిషన్ వచ్చేసరికి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు బ్యాక్ ఆఫీస్గా చేస్తారు, అలాగే కంప్యూటర్ ఆపరేటర్గా కూడా వర్క్ చేస్తారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి, అంటే డేటా ఎంట్రీ టైపిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్గా కూడా మీరు వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే స్కిల్స్ నీడెడ్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట, ఇంకేం అవసరం లేదు. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆర్ ఇన్స్టెంట్ రిప్లై అనేసి ఇవ్వడం జరిగింది. జస్ట్ సెండ్ హాయ్ త్రూ వాట్సాప్ ఆన్ దిస్ నెంబర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే 2 numbers ఇవ్వడం జరిగిందండి. ఒకటి 9870436717 అనే ఒక నెంబరు, అలాగే 7048989066 అనేసి ఈ 2 నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2 నెంబర్లకి మీరు జస్ట్ వాట్సాప్లో హాయ్ అని మీరు టైప్ చేస్తే చాలు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ సెండింగ్ మెసేజ్ విత్ 2 minutesలో మీకైతే రిసీవ్డ్ ఫుల్ డీటెయిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు కానీ ఒక హాయ్ అని మెసేజ్ పెడితే మీకు 2 నిమిషాల్లో మీకు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు పంపించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే డిప్లొమా లేదా క్వాలిఫికేషన్స్ క్యాన్ జాయిన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అంటే ఏ డిగ్రీ చేసినా, అంటే ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఎనీ కేటగిరీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ బై ఎనీ గ్యాజెట్స్ క్యాన్ బి డన్. సో మీకు స్మార్ట్ ఫోన్ ఉన్నా లేదా ల్యాప్టాప్ ఉన్నా దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనేసి, లేదంటే ఇంకా ఏదైనా గ్యాజెట్స్ ఉంటే ట్యాబ్ ఇలాంటివి ఉంటే దాని ద్వారా కూడా మీరు వర్క్ చేయొచ్చు అనమాట. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం అనేసి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఇచ్చే వర్క్ మీరు ఆన్ టైంలో మీరు వర్క్ చేస్తే సబ్మిట్ చేస్తే చాలు అనమాట. జాబ్ వేకెన్సీ ఫర్ 10th పాస్ అయిన వాళ్ళకి, 12th పాస్ అయిన వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్కి అర్హులు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే యూ క్యాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ by doing your current activity like job, business or college అనేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ, దిస్ జాబ్ ఈజ్ ఏ ప్రొవైడ్ sign.com
అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఒకవేళ వాట్సాప్లో మీరు వాళ్ళు రిప్లై లేకపోతే ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.